లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్, పుష్ప దేశవ్యాప్తంగా ఎంత కలకలాన్ని రేపిందో, ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో, వివాదాల్లో కూడా అదే పరిస్థితి. ఏంటి మరొకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకువెళ్ళడం, సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం, ఈయన దానికి ఏమోని కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 20 ప్రశ్నలు అడుగుతున్నారట. మొదటి విషయం ఏమంటే అసలు ఇది ఏదో ఏదో జరుగుతున్నట్టు లేదా అనుకున్న దానికి భిన్నంగా జరుగుతున్నట్టు భావించడం మొదటి పొరపాటు. హైకోర్టు అల్లు అర్జున్కు ముందస్తు బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్, తాత్కాలిక బెయిల్. అసలు అక్కడ కూడా క్లారిటీ ఉండాలి. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు. అది ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు దర్యాప్తుకు సహకరించాలనే మాట వాళ్ళు స్ట్రెస్ చేశారు. కాబట్టి దర్యాప్తు జరుగుతుంది అన్న విషయం హైకోర్టు ఉత్తర్వుల్లోనే క్లియర్గా ఉంది. దర్యాప్తు జరగాలి, దానికి అల్లు అర్జున్ సహకరించాలని. అది అక్కడ అలా ఉండగా హైకోర్టు తర్వాత ఇదంతా ఏదైనా నిశ్శబ్దంగా ఉంది అంటే లేదు. పోలీసులు పుష్ప 2 మాట్లాడారు, పోలీసులు ముందు మాట్లాడారా, పుష్ప 2 ముందు మాట్లాడారా? మళ్ళీ ప్రశ్న. ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు చర్చకు రావట్లేదు. అల్లు అర్జున్ లాంటి యువ కథానాయకుడి మీద, అలాగే మంచి అల్లు రామలింగయ్య లాంటి అభ్యుదయ పితామహుడు లాంటి వాడు కాబట్టి వాళ్ళ మీద వేరే ఏముండేది లేదు. కానీ చర్చ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అల్లు అరవింద్ పెట్టినటువంటి న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వీటన్నిటికీ కారణమైందని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చాలా సందర్భాల్లో మా లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని చెప్పము ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అంటే మొదటి నుంచి మీరు కనుక తీసుకుంటే చనిపోయిన విషయం ఉదయం కానీ తెలియలేదన్న దగ్గర నుంచి, పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారన్న దగ్గర నుంచి, అలాగే చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా బయట రోడ్ షో చేశారు.